జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మీయంగా క్రీస్తు సాక్షిగా నిలబడడానికి ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికులాగా దేవుని చిత్తం చేయడానికి నువ్వు బయటికి రావాలి. ప్రాణాలు అర్పించడానికైనా, నీ ప్రజలు రక్షించుకోవడానికి, నీ జనాలను మరి నీ కుటుంబాలను నీవు క్రీస్తు వెలుగులోకి నడిపించుకోవడానికి నీవు త్యాగం చేయడానికి ముందుకు రావాలి. యేసు ప్రభు ఈ లోకాన్ని రక్షించడానికి, శిలువ మీద మరణం అవ్వడానికి వచ్చాను అనే గడియ గురించి మాట్లాడుతున్నాను. ఆయన మరణించే సమయం వస్తుంది. ఆయన 100% దేవుడు, 100% మనిషి. కన్య మరియ గర్భాన దేవుడు పుట్టాలి అని వేద మహర్షులు చెప్పినట్టుగా కన్య మరియ ద్వారా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన భూమి మీద జీవిస్తున్న ఆ రోజుల్లో తన శిష్యులతో మాట్లాడుతూ నాకు కలవరం అవుతుంది అన్నాడు. మరణం అంటే ఎవరికైనా భయమే.